హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది కైలాష్ అగ్రిటెక్. నేను మీ కైలాష్ రెడ్డి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, చాలా రోజులైంది వీడియో తీయక. ఆ, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అనేది ఇప్పటికి 2-3 సార్లు మనం స్కిప్ చేయడం జరిగింది, అంటే చేయకుండా ఆపడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నుంచి కొంచెం వీడియోస్ అనేది కంటిన్యూగా చేయదలుచుకున్నాను. ఆ, మీ సపోర్ట్ ముందున్నట్టే నాకు ఇప్పుడు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్గా మనము ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, మాది మీకు చాలామందికి అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలుసు, మాది కడప డిస్టిక్. మాకు ఎప్పుడూ లేనంత వర్షం పడింది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే. దాదాపు చెప్పాలంటే 1.5 మంత్ 2 మంత్స్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. అంటే మనకు నేల ఆరిపోవడము, మళ్ళీ వెంటనే ఆరిపోయిన వెంటనే మరుసటి రోజే వర్షం పడడము. అంటే కనీసము మాకు పొలం దున్నేదానికి కూడా టైం అనేది లేకుండా అయిపోతుందన్నమాట. ఎప్పుడైనా గ్యాప్ దొరికితే సేద్యం చేసేసి దున్నేయడమే, అంతే. అలా ఉంది అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక పొలం కొన్నాను అనమాట. ఇది వచ్చేసి మొత్తం అంతా 6 acres ఫ్రెండ్స్. చూడండి, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. అంటే పొలం అంతా అట్లా ఉందంటే పైరేం వేయట్లేదండి, ఇది అంతా మొత్తం గడ్డి పడింది. మా ముందు వాళ్ళు వచ్చేసి మొత్తం సేద్యం అంటే సరిగా దున్నకుండా కొంచెం కమర్షియల్ కోసం అని తీసుకున్నారు ల్యాండ్. వాళ్ళు ఇంకా ఏం చేయలేక పొలం అమ్మేశారు. కొన్ని అప్పులు వేసి పొలం అమ్మేశారనమాట. సో ఇది మొత్తం అంతా గడ్డి పడిపోయింది. మనం ఏంటంటే కొంచెం చిన్న మొలక రావడం వెంటనే సేద్యం అంటే దున్నడం మనం చేస్తున్నాం. కానీ ఈ వర్షం అనేది కొంచెం ఎక్కువ అయ్యేటప్పటికీ ఇలా అయిపోయింది. మన పొలమే కాదు, పక్క పొలం కూడా చూడొచ్చు మీరు. పక్క పొలం కూడా మొత్తం అంతా గడ్డితోనే అట్లా అయిపోయింది అనమాట. అంటే ఈసారి వర్షాలు ఎక్కువ అయిపోయేసి అంతే. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మీకు ఎందుకు నేను వీడియో చేస్తున్నానంటే ఈ మధ్య మాకు ఒక కొత్త రకం గడ్డి జాతి అండి, ఇది ఆకుగడ్డి జాతి. ఇది మా ఏరియాలో చాలా ఎక్కువ. అంటే మీ ఏరియాలో ఎలా ఉందో నాకు తెలియదు, కొంచెం మీరు చూసి చెప్పండి. మీరు ఈ వీడియో వీలైనంత వరకు మనకు షేర్ అయితే నాకు అర్థమవుతుంది. కొంచెం చెప్తారేమో, మన వ్యూవర్స్ ఉంటారు కదా, కొంచెం చెప్తారేమో ఈ గడ్డి అనేది, దీని ఏమంటున్నా సొల్యూషన్ ఉందా, కేవలం మొలక రాగానే దున్ని పడేసడమేనా, లేకపోతే ఏదన్నా వేరే సొల్యూషన్ ఏమన్నా ఉందా అని చెప్పేసి మీరు చెప్తారని చెప్పేసి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుందండి. చూడండి, గడ్డి ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి ఇలా రాగానే వితిన్ 1 వీక్లో, 1 వీక్ కూడా అవసరం లేదండి, 4-5 డేస్ అంతే. 4-5 డేస్లో ఇలా అయిపోతుంది. 4-5 డేసే. దీని బ్యాక్ సైడ్ చూడండి, ఆకులు చిన్న వయసులో ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ రెడ్ కలర్గా ఉంటుంది. అంటే పర్పుల్ అండి, పర్పుల్ కలర్లో ఉంటుంది చిన్నప్పుడు. జస్ట్ స్ట్రైట్ వేర్ వస్తుంది, చిన్న పక్క వేర్లు ఏంటి చాలా తక్కువ ఉంటాయి. చూడండి, మీకు దగ్గర చూస్తే ఆకు ఇట్లా. మా సైడ్ కొంతమంది దీన్ని ఊదిగడ్డి లాకు అంటారు, మరి కొన్ని ఏరియాలో ఏమంటారు నాకు తెలియదు. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి మా సైడ్ అయితే ఊదిగడ్డి లాకు అంటున్నారు ఈ మధ్య. దీన్ని ఏంటంటే స్ట్రైట్గా తొందరగా పెరిగిద్ది అని చెప్పేసి చూడండి ఎంత హైట్ పెరిగిందో. ఆకనే దగ్గర నుంచి చూడండి. చూసారు కదండి, క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ గడ్డి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతుంది మాకైతే. మీకు ఎవరికైనా కంపల్సరీ సొల్యూషన్ తెలిస్తే మటుకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కొంచెం ఇబ్బంది పెడుతుంది కాబట్టి, అంటే కొన్ని ఏరియాల్లో ఇది ముందే వాళ్ళు ఫేస్ చేసి ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీరు ఏమన్నా ముందే మీ ఏరియాలో ఫేస్ చేసి ఉంటే ఈ గడ్డిని, దాని సొల్యూషన్ ఏమన్నా మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు కాబట్టి చెప్పండి. దున్నడం అయితే చిన్న మొలకలు రాగానే మేము దున్నేస్తున్నాము, కానీ ఇది ఆగట్లేదు, వస్తూనే ఉంది. సీడ్ రాకముందే మేము దున్నేస్తున్నాము, కానీ వస్తూనే ఉంది. సో అది సొల్యూషన్ కాకుండా వేరేది ఉంటే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.